హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్, ఈ వీడియోలో OnePlus కొత్తగా లాంచ్ చేసిన వాళ్ళ ఫస్ట్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ OnePlus బర్డ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దాం. వీటినైతే నేను 31st OnePlus వెబ్సైట్లో సేల్ అయితే స్టార్ట్ అయింది. అదే రోజు ఆర్డర్ చేశాను. నాకైతే సెకండ్కే వచ్చాయి. సో ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో చేస్తే బాగుండదు అని ఒక 2 డేస్గా అయితే నేనైతే వీటిని యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ అన్బాక్సింగ్ ఫుటేజ్ అయితే షూట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ ఫుటేజ్ చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి 2 డేస్లో నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీటి యొక్క ప్రైస్ అయితే 4,990 రూపాయలు ఉంది. నా దగ్గర ఒక 500 వౌచర్తో నేను 4,490 రూపాయలకే వీటిని అయితే పర్చేజ్ చేశాను. నేను పర్చేజ్ చేసేటప్పుడు కేవలం ఈ ఒక్క కలర్ మాత్రమే OnePlus వెబ్సైట్లో అందుబాటులో ఉంది. సో నా దగ్గర ఆల్రెడీ నేనైతే మార్బుల్ బ్లూ కలర్ OnePlus నాట్ని బుక్ చేశాను కాబట్టి సేమ్ అదే కలర్లో ఉండే ఈ OnePlus బర్డ్స్ని అయితే ఆర్డర్ చేశాను. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మరోసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ OnePlus బర్డ్స్ అయితే మంచి ప్యాకేజింగ్లో వచ్చాయి. దీనిపైన మరొక కార్డ్బోర్డ్ ప్యాకేజింగ్ అయితే ఉండింది. అది చాలా హార్డ్గా ఉంది. మంచి ప్యాకేజింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దాన్ని అయితే నేను తీసేసాను, శానిటైజ్ చేసి బయటే పడేసి అయితే వచ్చాను. దీన్ని కూడా బాక్స్ని అయితే ఒకసారి శానిటైజ్ అయితే చేశాను, ఎందుకైనా మంచిది అని. అండ్ బాక్స్పై మీరు చూడొచ్చు OnePlus బర్డ్స్ నాడ్ బ్లూ అని అయితే ఉంది. కొందరు టీల్ అని పిలుస్తున్నారు, ఎవరికి నచ్చినట్టు. సో అండ్ మీకు ఇక్కడ వైట్ కలర్ ఇయర్ ఫోన్స్కి అయితే వైట్ కలర్లో అయితే OnePlus బర్డ్స్ కనిపిస్తాయి. అండ్ సైడ్కి మనం చూడొచ్చు ఈజీ టు యూజ్, సౌండ్ క్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ 30 అవర్స్ విత్ వార్ప్ ఛార్జ్ అని అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ కూడా కలర్ చేంజ్ ఉంది, కాకపోతే సేమ్ ఇన్ఫో అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ ఉంది, కలర్ నాట్ బ్లూ ఉంది, అండ్ మోడల్ నెంబర్ ఉంది. అండ్ ప్రైస్ 4,990 అని అయితే ఉంది ఎంఆర్పి. అదే ప్రైస్లో అయితే వీళ్ళు అమెజాన్ అండ్ OnePlus వెబ్సైట్లో అయితే సేల్ చేస్తున్నారు. మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేయొచ్చు. ఆలస్యం చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ను ఓపెన్ చేయగానే మనకి OnePlus బర్డ్స్ అయితే ఉన్నాయి. వీటిని అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ లోపల కంపార్ట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో సెట్ యువర్ మ్యూజిక్ ఫ్రీ అనే ఒక బాక్స్ అయితే ఉంది. అండ్ పేపర్ వర్క్ అయితే ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది. మీరు కావాలంటే వీటిని అయితే ఒకసారి రిఫర్ చేయొచ్చు, మనకి ఎలా యూజ్ చేయాలి అండ్ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి USB Type-C కేబుల్ అయితే ఉంది, USB to Type-C కేబుల్. సో వాళ్ళ OnePlus చార్జర్స్ లాగే రెడ్ కలర్తో అయితే ఉంది. సో ఇవే బాక్స్లో ఉన్న కంటెంట్. ఇప్పుడైతే OnePlus బర్డ్స్ని చూద్దాం. ఈ కవర్ ర్యాపర్ అయితే తీసేద్దాం. అండ్ కేస్ చూసినట్లయితే మనకి సేమ్ గూగుల్ పిక్సెల్ బర్డ్స్ ఉంటాయి కదా, సేమ్ దాని యొక్క కేస్ని అయితే పోలి ఉంది. సో మరీ చిన్నదిగా అయితే లేదు, పెద్దదిగానే ఉంది. ప్రీవియస్లీ నేను రియల్మీ బర్డ్స్ ఎయిర్ అండ్ క్రాఫ్ట్ బీట్స్కి సంబంధించిన ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కేసెస్ అయితే దీంతో కంపేర్ చేస్తే చిన్నవిగా ఉన్నాయి. ఇదైతే కొంచెం పెద్దదిగా ఉంది వాటితో కంపేర్ చేస్తే. అలానే ఓవర్ సైజ్ అయితే కాదు, ఈజీగా మన పాకెట్లో అయితే పడుతుంది. అండ్ మనకి గ్లాస్ ఫినిషింగ్తో అయితే లేదు, మనకి సో ప్లాస్టిక్ తోటే వచ్చింది, కాకపోతే మ్యాటే ఫినిష్ లాగా అయితే ఉంది. ఫింగర్ ప్రింట్స్ అయితే ఎక్కువగా కనిపించట్లేదు ఈ కేస్పై. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ చూసినట్లయితే మెటల్ హింజ్ ఉంది, కింద మనకి పేర్డ్ బటన్ ఉంది అండ్ డిజైన్డ్ బై OnePlus అని అయితే ఉంది. అండ్ బాటంలో మనకి USB Type-C పోర్ట్ ఉంది. అండ్ ఇట్ సైడ్ చూస్తే మనకి LED ఇండికేటర్ అయితే ఉంది, సింగిల్ LED ఇండికేటర్. అండ్ ఈ కేస్ని ఓపెన్ చేయగానే మనకి OnePlus బర్డ్స్ అయితే ఉన్నాయి. లోపల వైపు లైట్ గ్రీన్ కలర్లో ఉంది, చూడడానికి చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా కేస్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా, డిజైన్ పరంగా బాగానే ఉంది. అండ్ బర్డ్స్ చూసినట్లయితే మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ డిజైన్ అయితే పోలి ఉన్నాయి, ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే టచ్ కంట్రోల్ ఏరియా, మనకి సేమ్ గ్రీన్ యాక్సెంట్తో అయితే ఉంది కేస్ లోపల ఉన్నట్లు. అండ్ స్టెమ్ కూడా మనకి సాలిడ్గానే ఉంది. సో చూడ్డానికి చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ OnePlus బర్డ్స్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus బర్డ్స్ మనకి రబ్బర్ టిప్స్తో రావు, అయినప్పటికీ నా చెవిలో మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి. అండ్ అంతేకాకుండా రబ్బర్ టిప్స్ లేకపోవడం వల్ల ఇనీషియల్గా నాకు కొంచెం పెయిన్ అనిపించింది, బట్ తర్వాత అయితే అలవాటు అయిపోయింది, పెయిన్ అయితే అనిపించలేదు. సేమ్ రియల్మీ బర్డ్స్ ఎయిర్ అప్పుడు కూడా నేను రివ్యూ చేసినప్పుడు సేమ్ అలాగే అనిపించింది, తర్వాత అయితే అలవాటు అయిపోయింది. కంఫర్ట్ పరంగా మాత్రం ఎలాంటి ఇష్యూస్ లేవు. నేను హెడ్ని షేక్ చేసి అయితే చాలా చూశాను, కింద జారి పడేయడానికే ట్రై చేశాను, బట్ అయితే పడిపోలేదు. మరీ ఎక్కువ సెట్ వచ్చినప్పుడు అయితే పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి, బట్ దానికైతే అవకాశాలు తక్కువ. అండ్ ఈ OnePlus బర్డ్స్ని పేర్ చేయడం కూడా చాలా సింపుల్. సో OnePlus ఫోన్ అయితే జస్ట్ కేస్ని ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసి ఉంటే పాపప్ నోటిఫికేషన్ వస్తుంది, కనెక్ట్ అయితే చేయొచ్చు.
ఒకవేళ మీకు అలా రాకపోయినా మీరు బ్లూటూత్ని ఆన్ చేసి స్కాన్ చేస్తే అక్కడైతే కనిపిస్తుంది. అక్కడ మీకు OnePlus బర్డ్స్ స్కాన్ చేసిన తర్వాత ఆ డివైజెస్ లిస్ట్లో అవైలబుల్ లిస్ట్లో కనిపించకపోతే ఇక్కడ పెయిర్ బటన్ ఉంది కదా, ఇది జనరల్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేసి పట్టుకోవాలి ఒక 2-3 సెకండ్స్. సో కేస్ని ఇలా పైకి అని ఈ పెయిర్ బటన్ని ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ పట్టుకుంటే ఇదైతే వైట్ కలర్లోకి మారుతుంది. అప్పుడు మీరు స్కాన్ చేస్తే మీ ఫోన్లో అయితే కనిపిస్తుంది. ఒకవేళ నాన్ OnePlus మొబైల్ యూజర్స్ అయినా ఈవెన్ OnePlus మొబైల్ యూజర్స్ అయినా ఒకసారి పెయిర్ చేసిన తర్వాత మనం ఇయర్ పోడ్స్ని కేస్లో పెడితే డిస్కనెక్ట్ అవుతాయి, మళ్ళీ కేస్ని ఓపెన్ చేస్తే కనెక్ట్ అవుతాయి. సో చాలా సింపుల్ ఈజీగా ఉంటుంది పెయిరింగ్ మెకానిజం అయితే. ఒకసారి ఫస్ట్ టైం కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం కూడా చాలాసార్లు ఈజీగానే అవుతుంది. బట్ ఒకవేళ మీకు ఓపెన్ చేసిన వెంటనే డివైస్ లిస్ట్లో కనిపించకపోతే మాత్రం ఈ పెయిర్ బటన్ ప్రెస్ చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు చేస్తే సరిపోతుంది. అండ్ ఈ OnePlus బడ్స్ని పెయిర్ చేసిన తర్వాత OnePlus మొబైల్లో మాత్రం మనకి కొన్ని అడిషనల్ సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. సో మీకు ఇక్కడ సెట్టింగ్స్ని అయితే చూడొచ్చు. సో వీటిని అయితే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. డబుల్ ప్రెస్ చేస్తే రైట్ని డబుల్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి, లెఫ్ట్ని డబుల్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి అనేది అయితే మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, రివ్యాంప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ వాయిస్ అసిస్టెంట్ ప్లే పాజ్కి అయితే రివ్యాంప్ చేసుకోవచ్చు. డబుల్ ప్రెస్ యాక్షన్ మాత్రమే ఉంది ప్రజెంట్ అయితే. మేబీ వీళ్ళు ఫ్యూచర్లో సింగిల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ ఆప్షన్ అయితే అప్డేట్లో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మనకి ఆటోమేటిక్గా ఫర్మ్వేర్ అప్డేట్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది నా OnePlus నాడ్లో. నేను ఆల్రెడీ ఈ OnePlus బర్డ్స్ని ఫస్ట్ టైం పేర్ చేసేటప్పుడే నాకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఈ OnePlus బర్డ్స్కి సంబంధించి. సో నేనైతే చేశాను. అండ్ ఇక్కడ కింద ఫైండ్ మై డివైస్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఒకసారి పేర్ చేస్తే ఈ OnePlus బర్డ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే అవి రింగ్ అవ్వడానికి ఈ ఫైండ్ మై డివైస్ అనే ఫీచర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ OnePlus బర్డ్స్కి సంబంధించి అడిషనల్ సెట్టింగ్స్ కూడా మనకి అన్ని OnePlus ఫోన్స్లో ప్రస్తుతం అయితే కనిపించవు. కేవలం OnePlus నార్డ్ 8 అండ్ 8 ప్రోలో మాత్రమే ఉంది. OnePlus 7, 7 Pro, 70, 70 ప్రోకి అయితే ఫ్యూచర్లో OTA అప్డేట్ ద్వారా సపోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది ఈ అడిషనల్ సెట్టింగ్స్కి సంబంధించి. OnePlus అయితే OnePlus 6 ఆ తర్వాత వచ్చిన డివైజెస్కి ఈ సపోర్ట్ వస్తుందని అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ టచ్ కంట్రోల్స్ కూడా బాగానే వర్క్ చేస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేయలేదు. రైట్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది, లెఫ్ట్ బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్కి వెళ్తుంది. వీటిని OnePlus ఫోన్స్లో అయితే మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. రైట్ని లెఫ్ట్కి, లెఫ్ట్ని రైట్కి పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వాయిస్ అసిస్టెంట్ ప్లే పాజ్ని కూడా మనమైతే రివ్యాంప్ చేసుకోవచ్చు. అండ్ కాల్ వచ్చినప్పుడు మనం రైట్ బడ్ని డబుల్ ప్రెస్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ బడ్ని డబుల్ ప్రెస్ చేస్తే కాల్ అయితే ఎండ్ అవుతుంది. అండ్ కాల్ వచ్చేటప్పుడు 5 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే కాల్ అయితే రిజెక్ట్ అవుతుంది. వీళ్ళు సింగిల్ ట్యాప్, మల్టీ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ మీరు సాంగ్స్ వినేటప్పుడు, వీడియోస్ చూసేటప్పుడు ఈ ఇయర్ బడ్స్ని తీస్తే పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే ప్లే అవుతుంది. సో మీరు డబుల్ ట్యాప్ చేస్తే పాజ్ కావడం, డబుల్ ట్యాప్ చేస్తే ప్లే కావడం అనే ఆప్షన్ని OnePlus ఫోన్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు. బట్ వేరే మొబైల్స్లో ఆ ఆప్షన్ అయితే లేదు. సో మీరు పాజ్ ప్లే చేయాలంటే నాన్ OnePlus ఫోన్ అయితే దీన్ని తీయాలి, మళ్ళీ దీన్ని పెట్టుకోవాలి. ఫ్యూచర్లో వీళ్ళు ఒక అప్డేట్లో ఇస్తే ఇంకా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇస్తారా లేదో మనమైతే ఇప్పుడే చెప్పలేము. అండ్ ఈ OnePlus బర్డ్స్ని యూజ్ చేసి మనం వాల్యూమ్ని అయితే కంట్రోల్ చేయలేము. సో కొన్ని బర్డ్స్లో మనం లాంగ్ ప్రెస్ చేస్తే, రైట్ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, లెఫ్ట్ ఇది లాంగ్ ప్రెస్ చేస్తే వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అలాంటి ఫీచర్ అయితే ఈ OnePlus బర్డ్స్లో లేదు. మనం వీటితో వాల్యూమ్ని కంట్రోల్ చేయలేము, మొబైల్ని తీసి వాల్యూమ్ని అయితే కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. సో అది కూడా మిస్ అయింది. అండ్ ఈ OnePlus బడ్స్తో మీరు 2 డివైజెస్ మధ్య క్విక్ స్విచ్ అయితే అవ్వచ్చు. సపోజ్ నేను చివరిగా పేర్ చేసిన డివైస్ ఈ Oppo Reno 10X Zoom ప్రజెంట్ ఈ నార్డ్కి పేర్ చేసి ఉన్నాయి. ఈ రైట్ ఇయర్ బడ్ని నేను ఒక 3 సెకండ్స్ ఇలాగే ప్రెస్ చేసి పట్టుకుంటే సో ఈ కనెక్షన్ అనేది Oppo Reno 10X Zoomకి అయితే స్విచ్ అవుతుంది, ఆల్రెడీ స్విచ్ అయింది. సో ఇప్పుడు కాల్ వస్తే నేను దాంట్లో మాట్లాడచ్చు. ఇలా మీరు ల్యాప్టాప్ ఫోన్ మధ్య అయితే సో స్విచ్ అవ్వచ్చు. ఈ 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకుంటే 2 డివైజెస్ మధ్య, చివరిగా పేర్ అయిన 2 డివైజెస్ మధ్య అదొక మంచి ఫీచర్. మనకి
OnePlus బుల్లెట్స్ వైర్లెస్ జెడ్లో ఉంది కదా, సేమ్ అదే ఫీచర్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే OnePlus అయితే బ్యాటరీ లైఫ్ తన వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో ఈ మధ్య ఎక్సలెంట్గా ఇస్తుంది. OnePlus బుల్లెట్స్ జెడ్లో చూసాం, ఇది కూడా వాళ్ళు ఎలాగైతే మార్కెట్ చేస్తున్నారో యాజ్ ఈజ్ అలాగే పర్ఫామ్ చేస్తుంది, ఒక 20-30 మినిట్స్ అటు ఇటుగా. సో బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మనం 10 అవర్స్ బ్యాటరీని అయితే కేస్ ఇస్తుంది. అండ్ ఈ ఇయర్ బడ్స్ని కేస్లో పెట్టి 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 2 అవర్స్ వరకు అయితే వాడచ్చు. సో మొత్తం మీద మనకి బ్యాటరీ లైఫ్ అయితే OnePlus బడ్స్లో ఎక్సలెంట్గా ఉంది. చాలా ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ అంత బాగుండదు. నేను రియల్మీ బడ్స్ ఎయిర్ అండ్ వేరే కొన్ని క్రాస్ బిట్స్ అయితే యూజ్ చేశాను, వన్ మోర్ కూడా యూజ్ చేశాను. అఫ్కోర్స్ దానిలో కూడా బ్యాటరీ లైఫ్ బాగున్నప్పటికీ దానికంటే ఈ OnePlus బడ్స్ బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. సో బ్యాటరీ గురించి అయితే మనం వరియే కావాల్సిన అవసరం లేదు ఈ OnePlus బడ్స్లో. అండ్ ఈ కేస్ యొక్క బ్యాటరీని ఈ ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇండికేట్ చేస్తుంది. బిలో 20% ఉంటే ఈ ఎల్ఈడి లైట్ అనేది రెడ్ కలర్లో ఉంటుంది, అండ్ అబౌట్ 20% ఉంటే మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. బ్యాటరీ లైఫ్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ యూఎస్బి టైప్ సి పోర్ట్తో వస్తుంది. మీరు వ్యాప్ ఛార్జర్ అనే కాదు, వేరే ఏ ఛార్జర్తో అయినా 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే మీకు నియర్లీ 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ని అయితే ఈ ఛార్జింగ్ కేసు ఇస్తుంది. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus బడ్స్ మనకి OnePlus డివైస్తో పేర్ అయినప్పుడు లేటెన్సీని అయితే 103 మిల్లీ సెకండ్స్ వరకు అయితే తగ్గిస్తుంది. నేనైతే ఈ OnePlus నార్లో PUBG యాడ్ అయితే చూశాను, ఎలాంటి డిఫరెన్స్ని అయితే నేను నోటీస్ చేయలేదు. చాలా మిల్లీ సెకండ్స్ డిలే అయితే ఉంటుంది. నేనైతే చేయలేకపోయినా ప్రో ప్లేయర్స్ అయితే చేస్తారేమో మేబీ. అండ్ Reno 10X జూమ్తో కూడా పేరు అయితే చేసి చూశాను, అంత ఇష్యూస్ అయితే ఏం అనిపించలేదు. అన్ని ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ లాగే ఉంది. అండ్ వీడియోస్ చూసేటప్పుడు అయితే మనకి ఎలాంటి లేటెన్సీ అయితే లేదు ఈ OnePlus బడ్స్లో. అండ్ కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus బడ్స్ మనకి ట్రిపుల్ మైక్తో వస్తాయి. సో మామూలుగా ఎక్కువ డిస్టర్బెన్స్ లేని ఎన్విరాన్మెంట్లో ఇండోర్లో అయితే మీకు కాల్స్ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు. వీళ్ళు ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయని అయితే మార్కెట్ చేశారు, బట్ అదంత వర్క్ చేసినట్లయితే నాకు అనిపించలేదు. సో నేనైతే ఫ్యాన్ కింద అయితే నార్మల్గా, పైన కూడా కాదు, ఫ్యాన్ పైన ఉంటుంది, నేను కింద పడుకొని అయితే మాట్లాడి చూశాను. సో నేనైతే డిస్టర్బెన్స్ని అయితే నోటీస్ చేయను, అంత ఎక్సలెంట్గా లేవు. ఇండోర్లోనే ఫ్యాన్ కిందనే సో మనం నాయిస్ని అయితే నోటీస్ చేస్తాం కాల్లో. నేను వేరే వాళ్ళని ఇక్కడ మాట్లాడమని నేనైతే బయటకు వెళ్ళి ఇంకో ఫోన్లో అయితే మాట్లాడి విన్నాను. సో ఓకే, మనకి ఎక్కువ నాయిస్ లేని ఎన్విరాన్మెంట్ కండిషన్స్లో మాత్రం బాగానే ఉంది, కాల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. బట్ కంప్లీట్ వేరే నాయిసెస్ని అయితే ఇవి రిమూవ్ చేయలేకపోతున్నాయి. మనకైతే కొంత డిస్టర్బెన్స్ అయితే అనిపిస్తుంది ఎక్కువ రద్దీ ఉన్న ప్రదేశంలో మాట్లాడితే ఈ OnePlus బడ్స్తో వినే అవతలి వాళ్ళకి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ OnePlus బడ్స్ సాంగ్స్ వినేటప్పుడు మ్యూజిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇన్స్ట్రుమెంట్ మధ్య సెపరేషన్ చాలా బాగుంది. బేస్ పంచిగా ఉంది. ఎక్కువ బేస్ లవర్స్ అయితే మీకు మరీ అంత హెవీగా అనిపించదు, బట్ బేస్ అయితే డెఫినెట్గా ఉంది. అండ్ మోరోవర్ మీరు OnePlus డివైస్తో కనెక్ట్ చేసి ఉన్నప్పుడు డిరాక్ ట్యూనర్లో అయితే మీరు ఈక్వలైజర్లో మీకు నచ్చిన సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డైనమిక్, మ్యూజిక్, ఫిల్మ్ ఇలాంటి ప్రొఫైల్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో సౌండ్ని అయితే ఎన్హాన్స్ చేసుకునే అవకాశం OnePlus ఫోన్తో కనెక్ట్ చేస్తే అయితే ఉంది, బట్ అదర్ ఫోన్స్లో మాత్రం ఆ ఆప్షన్ లేదు. బట్ వేరే ఫోన్స్లో కనెక్ట్ చేసిన, నేను Oppo Reno 10X జూమ్కి అయితే కనెక్ట్ చేసి విన్నాను, మ్యూజిక్ క్వాలిటీ చాలా బాగుంది, వోకల్స్ క్లియర్గా ఉన్నాయి, హైస్ కూడా చాలా బాగున్నాయి. సో సాంగ్స్ వినేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ అయితే నాకైతే అనిపించలేదు ఈ OnePlus బడ్స్లో వినేటప్పుడు. అది OnePlus ఫోన్తో అయినా లేదా OnePlus ఫోన్ అయినా మ్యూజిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అయినప్పటికీ ఒక 10% ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. జనరల్గా నేను ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కానీ ఏ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయినా పెట్టుకున్నప్పుడు మ్యాక్సిమం వాల్యూమ్లో వింటాను. సో ఒక 10% ఇంకా సౌండ్ ఉంటే బాగుండని అయితే అనిపించింది, బట్ చాలామందికి అదంత ఇష్యూ కాకపోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది OnePlus బడ్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఓవరాల్గా 5000 ప్రైస్ రేంజ్లో మంచి ప్రీమియం డిజైన్తో, మంచి సౌండ్ క్వాలిటీతో అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాటరీ లైఫ్తో OnePlus బడ్స్ అయితే మంచి ఆప్షన్. బట్ వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తే బాగుండేది. ఇంతకంటే తక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న రియల్మీ బడ్స్ ఎయిర్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అది ఇస్తే బాగుండేది. అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ని కూడా ఇయర్ బడ్స్లో ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ అంతేకాకుండా ఏవైతే మనకి మల్టీ ట్యాప్స్ని అయితే ఇప్పుడైతే సపోర్ట్ చేయట్లేదు, కేవలం డబుల్ ట్యాప్ ఆప్షన్ని మాత్రమే ఈ OnePlus బడ్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. సింగిల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ ఆప్షన్స్ని వీళ్ళు ఫ్యూచర్ అప్డేట్ ద్వారా ఇస్తే ఈ OnePlus బడ్స్కి
ఇంకా పర్ఫెక్ట్ అవుతాయి ఈ OnePlus బడ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో ఈ OnePlus బడ్స్ యొక్క లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.